భూమి సాఫ్ చేసి ఇస్తానే కదా. దున్నేపిచ్చుడు అంటున్నావు కదా. అదే ఇప్పుడు ఇప్పటికే 3 సంవత్సరాల నుంచి ఒక రూపాయి లేదు. ఏదేదో చెప్తున్నాడు, వైర్ కాలిపోయింది, ఫీజులు పోయినాయి, ఇవి అవి అని చెప్తుండు. అవన్నీ ఆ రోజు మాట్లాడినాము. సరే ఇంకా మాట్లాడితే ఇక నేను ఏమంటారు, బయటనే కూర్చొని ఆ రోజు ఇంట్లో కూర్చొని మాట్లాడినాం కదా, నేను ఇక బయటనే కూర్చొని మాట్లాడుతా. ఇక నేను కూడా ఒక నలుగురు పిలిచి అది నేను ఇక గట్టినే మాట్లాడతా. మనం ఏందంటే ఒక కులము, ఒక ఊరు, చుట్టాలు అవుతారు అనుకోవడం ఎందుకు, మనం మాటలతోటే పరిష్కారం చేసుకోలేదని ఉంటే ఎందుకు అట్లా చేసుకోవాలని 3 సంవత్సరాల నుంచి ఆయన, నేను నెల 2 నెలలు సంవత్సరం, రెండు సంవత్సరాలు కాదు 3 సంవత్సరాల నుంచి ఎన్నో చెప్పిండు. అయితే ఆ రోజు ఏమన్నాడు, ఇక నేను 2 3 తారీఖు మాట్లాడినాము, నాకు సరిగా గుర్తులేదు, చూస్తాను. అయితే 20 తారీఖు భూమి సాఫ్ చేసి ఇస్తా అని చెప్పిండు. ఒకటి అన్నాడు కదా నీ ముంగట, భూమి సాఫ్ చేసి ఇస్తా అన్నాడు. మళ్ళీ ఆయన లెక్క చేస్తే 3 సంవత్సరాలకు 10,000 అంటే 24,000 అయినాయని చెప్పిండు. 6,000 బ్యాలెన్స్ ఉంటుంది. 6,000 లెక్క లేదు. మళ్ళీ భూమి సాఫ్ చేసి ఇస్తాడు. భూమి కూడా ఎప్పుడు అంటే ఏప్రిల్ 20 నుంచి 25 తారీఖు మధ్యలో చేసి ఇస్తా అని చెప్పిండు. అదే సాఫ్ చేసి అది దున్నిపియాలి, అది మొత్తము దానికి సాఫ్ చేసి ఇవ్వాలి. అప్పుడు భూమి ఎట్లుండే అట్లా చేసి ఇవ్వాలి. అది ఆ టుంగలేసింది, ఆ టుంగ కూడా సాఫ్ కావాలి. అదేంటంటే నీళ్ళు ఉన్నాయి అక్కడ, గుంత లేకున్నది, ఇట్లా అట్లా అని చెప్పి ఆయన పెట్టుకోలేదు. నేను తర్వాత ఏదైనా సాఫ్ చేసుకోవాలి కదా. ఓకే, వర్షాకాలంలో తడి ఉన్నదేమో, ఎండాకాలంలో చలికాలం సాఫ్ చేసుకోవాలి కదా. సాఫ్ చేసుకొని నువ్వు పంటనన్నా పెట్టుకో, ఎట్లా ఉంచాలి కదా. అది మొత్తం టుంగ కూడా చాలా పెద్దగా అయింది. దున్నేయాలి. దున్నేసి అది ఏమంటారు, ఏరుతారా ఎట్లనా, ఆ భూమి ఎట్లున్నది అట్లా కావాలి. 6,000 విషయం తెలియాలి. 6,000 కూడా క్లియర్ చేసేయాలి. 6,000 కట్టివ్వాలి. అది ఏంటంటే ఒకటి తిరుపతి, ఇప్పుడు మనము వాన ఉన్నది అంటే ఇక రోజు వాననే ఉండదు, రోజు ఎండ ఉండదు. అది ఆ రోజు చేస్తే కూడా 1 గంటలో అయిపోతుంది అన్నాడు. గంట కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు చేసుకొని అయినా సాఫ్ చేసి దున్నేసి ఇవ్వాలి మొత్తం. అది ఏంటంటే 20-25 తారీఖు లోపల చేస్తా అంటే, నేనేమన్నా అప్పటిదాకా కాదు ముందే కావాలంటే నాకు జర పని ఉంది, వర్షాలు పడుతున్నాయి, నేను టైం వీలు చేసుకొని నేను ఏప్రిల్ 20 నుంచి 25 తారీఖు లోపల చేస్తానే అన్నాడు. ఈరోజు ఎంత 1వ తారీఖు అంటే 6 రోజులు అయింది. మళ్ళీ ఆయన అన్న మాటకు కూడా 6 రోజులు ఎక్కువ అయింది. అందుకని ఒకసారి మాట్లాడు. చెప్పండి. ఇప్పుడు అక్కడ బంధుకైతే ఓన్ బావు కట్టదిక్కు మళ్ళీ నీళ్ళు వచ్చినాయి కోట. నేను అక్కడ బంధుకు ఎప్పటికీ చూస్తుంది. ఇప్పుడు దుర్నేపిచ్చి 6,000 ఇవ్వమంటున్నావా, లేకపోతే దుర్నూరు గారికే కట్టమంటున్నావా? అట్లా చెప్పు, నాకు ఏదైనా ఒక క్లారిటీ చెప్పు. గట్టిగా దానికి తెలుస్తుంది. లేదు, అప్పుడు భూమి ఎట్లుండే అట్లా దున్నేసి ఇవ్వాలి. మళ్ళీ 6,000 ఇవ్వాలి. 6,000 ఇవ్వకపోతే ఎట్లా? అది నేను ప్రతిదానికి ఊకుంటా పోతే ఎట్లా? అది ఏమంటారు, ఆ వైర్ వేపియలేడు, ఏమంటారు ఫీజులు పోయినవి అంటే అవి అప్పుడే చెప్పేది ఉండే. నాకు చెప్పలేదు, చెయ్యలేదు ఆయన. మీ వాళ్ళు ఇబ్బంది దున్నేసి ఇవ్వాలి. అదే అడిగి చెప్పు నువ్వు. ఈ రోజు అయినా సరే, రేపైనా సరే ఒకసారి క్లియర్గా మాట్లాడి చెప్పు. లేదు అంటే ఇక నేను మాట్లాడేది ఇన్ని మస్తు ఓపిక పడినాము తిరుపతి, చాలు ఇప్పటికి. ఇప్పటికి ఓపిక పడినాము. ఆయన నాకు ఎక్కువ టైం కూడా కాదు, నాకు తొందరలో కావాలి. వేరే వాళ్ళు చేసుకునేటోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. అది వర్షాలు పడుతున్నాయి అంటే ఇప్పుడు మళ్ళీ 4 రోజుల దాకా అవుతాయి. 4 రోజులు అయితే మళ్ళీ వర్షాలు పడుతూనే ఉంటాయి. వస్తా పోయినా ఇప్పుడు దాదాపుగా 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి ఆయనకు వీలు కాదా? ప్రతిరోజు వర్షం పడుతుందా తిరుపతి? ప్రతిరోజు అయితే పడదు కదా. మొన్న పడ్డది, వారం 10 రోజుల కింద, 15 రోజుల కింద పడ్డదా మరి? పడుకుంటానే వస్తుందని చెప్పి మనం అట్లనే ఆగితే వర్షాకాలం వస్తుంది కదా మళ్ళీ. అది ఎట్లా ఒక అడవిలాగా అయింది. చూసినావు కదా నువ్వు. ఇప్పుడు బర్రెలు మేపనికి పోయినావా ఎట్లా అని చెప్పినావు కదా, ఎట్లా అయింది అది పొలం మొత్తం?
ఇక్కడైతే కట్టలీకు ట్రాక్టర్ పోదు అది ఎటు నుంచి పోతుందో ఏ రకంగా ఎప్పటి వరకు చేస్తారో క్లారిటీ ఇచ్చేయమని మళ్ళీ ఇంకా మాట్లాడాయి మాట్లాడేది అయిపోయింది సరేనా ఏ విషయం జర మాట్లాడి చెప్పు సరే బా సరే సరే సరే